హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకి మేనిఫెస్టో అంటే ప్రకటించిన వైసీపీ అండి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. 25,000 వేతనం లోపల ఉన్న వారికి అయితే ప్రభుత్వ పథకాల అమలు, నవరత్నాలు అయితే అమలు. ఇక అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే మేలు జరగనుందండి దీనివల్ల. ఇక 3 లక్షల మందికి పైగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ ప్రయోజనం అయితే ఇప్పుడు కలగనుంది ఉద్యోగుల్లో 25,000 లోపల ఉండేవారికి శాలరీ. ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం జగన్ అండి. అలాగే అంతేకాదు, రాష్ట్రంలోని చిరు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పెద్ద వరం కురిపించారని అనుకోవచ్చు. సో వారికి నెలకు 25,000 వేతనం కలిగిన వారికి లేదా అంతకన్నా తక్కువ ఉన్న వారికి ఇల్లు, వైద్యం, విద్య ఉచితంగా అందేలా మేనిఫెస్టోలో ప్రకటించారండి వివిధ పథకాల ద్వారా. దీనివల్ల రాష్ట్రంలో మరో 3 లక్షలకు పైగా చిరు ఉద్యోగులకైతే మేలు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఆప్కాస్ అండి, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇక గత టీడీపీ ప్రభుత్వంలో ఎవరైతే నిర్లక్ష్యం చేసిందో ప్రభుత్వం, సో వారందరికీ కూడా ఇప్పుడు లబ్ధి. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం జగన్ వారికి గౌరవ వేతనాలు గణనీయంగా అయితే పెంచారండి. సో ఇక ఆదాయం మించి వేతనాలు రావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదని పలుమార్లు ఆయా ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉదాహరణకు పట్టణాల్లో ఆదాయ పరిమితి 12,000, గ్రామాల్లో 10,000 ఉండడంతో 11,500 వేతనం పొందే అంగన్వాడీ వర్కర్లకు పట్టణాల్లో ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. పల్లెల్లో మాత్రం ఆ ఇబ్బందులు అయితే ఏర్పడిందండి నిబంధనతో. సో ఇప్పటికీ వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారైతే చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ పరిమితిని పెంచడంతో సాంకేతికంగాను ఇకపై వారి కుటుంబాలకు ఉచితంగా ఇల్లు, వైద్యం అట్లాగే విద్య కూడా అందించనున్నారు. నెలకు 25,000 ఆదాయం పొందే ఆప్కాస్, అంగన్వాడీ ఆశా వర్కర్లకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే కుటుంబాలలో ఈ విధంగా అవకాశాలు కల్పించనున్నారు. ఇంకా వచ్చే 5 ఏళ్లలో వారికి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఉచితంగా ఇల్లు పొందేలా మేనిఫెస్టోలో ప్రకటించడం హర్షం వ్యక్తం అవుతుంది. సో ఇప్పటి వరకు ఈ అంగన్వాడీలకు కానీ ఈ పథకాలు వర్తించేవి కాదండి. సో ఇప్పుడైతే వారికి కూడా ఈ పథకాలు అయితే వర్తిస్తున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జగన్ కనుక అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని అయితే అంటున్నారు. మరి ఇవి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.